అవును తీరుతుందా? మరి ఆయన మీదే కదా అంత బరువు. ఆయన చేసిన బొచ్చడప్పు చేసిపోయిండు. ఆయన ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పింఛనే 2,000 పింఛనే ఇచ్చిండు. అప్పుడు ఇచ్చింది ఇప్పుడు 2,000 పింఛన్ పెంచిండు మరి ఆయన. అదే పింఛనే పెంచిండు పెంచిండుగా. అంతే. ఆయన ఇచ్చిందే ఇస్తుండు. ప్రేమ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఆయన అన్ని ఆయన చేసిండు. ఎక్కువ ఇచ్చిండు. అయితే మన కేసీఆర్ ఎక్కువ ఇచ్చిండు రైతు బంధు. ఈయన ఇస్తలేడు. మరి ఎందుకు ఇయ్యట్లేనా? మరి నాకు అప్పు అయింది, కేసీఆర్ అప్పు చేసిండు, నేను ఇయ్యనని ఇస్తలేడు. నిజంగానే అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మరి ఎన్ని ఇచ్చిండు కాబట్టి అప్పు లేని మరి ఎట్లా? అన్ని అప్పులే చేస్తే మా రాజేంద్ర రెడ్డి ఏడని తెచ్చి కడతాడు. అంతేనా? బాగానే ఉందండి, బాగానే ఉంది. బాగానే ఉందా? ఏది మీ కాన్స్టిట్యున్సీ, ఏది మీ నియోజకవర్గం? ఎమ్మెల్యే తెలుసా? తెలుసు. ఏం పేరమ్మా? ఎమ్మెల్యే పేరా? బిఎల్ఆర్. బిఎల్ఆర్ 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 ఎట్లా పని చేస్తున్నాడా? బాగానే చేస్తుంది. బాగానే చేస్తున్నాడు. అంటే భాస్కర్ రావు ఇప్పుడు ఉన్నప్పుడు భాస్కర్ రావు బాగా చేసిండా, ఇప్పుడున్న బిఎల్ఆర్ బాగా చేస్తుండా? భాస్కర్ ఏం బాగా చేసిండు ఆయన? బిఎల్ఆరే బాగా చేస్తుంది. బిఎల్ఆర్ బాగా చేస్తుండా? ఈ జాబులు ఏంటి, అది రేవంత్ రెడ్డి వచ్చినాక అని జాబులు తీస్తుండు, ఫ్రీ బస్ పెట్టిండు, మంచి బాగానే సైకరాలు చేస్తుండు. ఫ్రీ బస్సు బాగలేదంట, ఆడవాళ్ళంతా ఊకనే తిరుగుతారంట, బ్రష్లు చేస్తారంట బస్సుల్ని. ఎవరో పని పేట లేని వాళ్ళు పోతారు కానీ డ్యూటీ చేసి పోయేటోళ్ళకి ఇప్పుడు అడ్డ మీద పనికి పోయేటోళ్ళకి వాళ్ళకు మంచి మిగలట్లే డబ్బులు. మీరు ఎప్పుడైనా పోయారా ఫ్రీ బస్సులో మంచిగా? రోజు పోతున్నా నేను, ఈ నుంచి కృష్ణాపురం దాకా పోతున్నా. ఎవరు వస్తారంట మీ కాన్స్టిట్యూన్సీ మిర్యాలగూడ? వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడలో ఎవరు గెలుస్తారంటావు? బీఆర్ఎస్ కాంగ్రెస్? కాంగ్రెసే. కాంగ్రెసే గెలుతారా? రాష్ట్రంలో ఆయనే గెలుస్తాడు. జాబులు తీస్తే రేవంత్ రెడ్డి గెలుస్తాడు. జాబులు తెచ్చి పిల్లగాళ్ళకి జాబులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనే వస్తాడు. ఎకరాలకు ఎకరమే ఇస్తుండు. ఏమి ఇస్తుండ ఆయన? మళ్ళీ గెలుస్తాడా ఇంకోసారి? రేవంత్ రెడ్డి గెలవడా? గెలవాడు. ఏముండదు, గెలవదు. ఇప్పుడు మాకేం సహకారం చేస్తుడు? ఇగో కట్టెలు పట్టుకొని నడుచుకుంటా పోతుంది. మా కొత్త పిజ్ని రాస్తానులే, ఏం రాస్తానులే, ఏం చేయాలి? ఆడుకొని ఇంటి ఆడుకొని తింటున్నాము. కేసీఆర్ వస్తాము. వద్దు కేసీఆర్కి వస్తాయి. ఏం అప్పు చేయలే. కేసీఆర్ గెలిచి వస్తాడు. అసలే రాదు. కేసీఆర్ వస్తాడు. మనవా తయారీకొని. మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ మీది ఏ కాన్స్టిట్యూన్సీ అమ్మా మీది? మిర్యాలగూడ. మిర్యాలగూడలో ఇక్కడ బిఎల్ఆర్ ఎమ్మెల్యే ఎట్లుంది? బిఆర్ఎల్ పని చేస్తుండా? పని చేయట్లే. ఏమైంది బిఎల్ఆర్కి? ఆయనకేం కాలేదు సార్. ఆయన ప్రజానాయకుడు అంటగా, మంచి పని చేస్తారంట. మంచిగా ఇప్పుడు ఏం చేయట్లే. ఫస్ట్ లో చేసిండు, ఇప్పుడు చేయట్లే. గెలవక ముందా? ఇప్పుడైతే ఏం చేయట్లే. భాస్కర్ ఫస్ట్ లో మంచిగా చేసిండు, ఇప్పుడు కూడా పోయిన బాగానే సాయం చేస్తుండు. ఇప్పుడు ఎట్లుందమ్మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? 2 సంవత్సరాలు అయింది గెలిచి. ఎట్లా అనిపించింది మీకు రేవంత్ రెడ్డి పాలన? మాకు 2,500 ఇస్తాన్నారు ఒంటరి మహిళలకు. ఏది ఈయన ఇవ్వట్లే కదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఏమో మరి ఆయనకే తెలవాలి. రైతు రుణమాఫీ అన్నాడు, అది సరిగా చేయలేదు. రైతు బంధు చేస్తా అన్నాడు, అది సరిగా లేదు. ఏది ఎకరం లోపు ఉన్న వాళ్ళకే వేసిండు, ఎకరం పై ఉన్న వాళ్ళకి వేయలేగా సార్. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ చేసేది, ఎమ్మటే వచ్చే డబ్బులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం రావట్లే కదా సార్. వచ్చే రోజుల్లో ఎవరు వస్తారంటూ? కేసీఆర్ వస్తారంట, రేవంత్ రెడ్డి వస్తారంట? మళ్ళీ వాళ్ళిద్దరికి ఛాయిస్ ఇచ్చినాం కాబట్టి కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఈసారి. ఏమో చెప్పలేము సార్, ఎవరైతే వాళ్ళు. ఎవరైనా సరే ప్రజాపాలన మంచిగా చేసేటోళ్ళకి మంచిగా చేయాలి. కాంగ్రెస్ పాలన ప్రజాపాలనే కానీ మాకు రైతు బంధు వేయట్లే కదా సార్. రైతు బంధు అయిపోతే ఇంకోట్లేరా? ఏరు ఎట్లేస్తే సగం మంది 50% రైతులే ఉండరు కదా. ఏం చెప్పాలనుకుంటారు రేవంత్ రెడ్డికి? ఒకవేళ చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? రైతులకు ఆర్థిక సాయం చేయాలి. యూరియా కొరతలు చాలా ఉన్నాయి. మొన్న చాలా మంది ఇబ్బంది పడ్డారు రైతులు. ఆ యూరియా అనేది తగ్గియాలి, వాళ్ళకి సకాలంలో అందించాలి. రైతు బంధు సకాలంలో వేయాలి. వాళ్ళకి రైతు బంధు ఎందుకంటే వాళ్ళకి పంటలు పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేవు కదా సార్. ఈ రైతు బంధు ఇస్తేనే వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటారు. అందుకని రైతు బంధు తొందరగా వేసేటట్టు చూడాలి. మీకు కూడా మంచిదే.
మీకు కూడా మంచిగా చేస్తుండగా మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిండు మొన్న చీరలు ఇచ్చి ఎందుకు కొట్టుకోవడానికి ఫ్రీ బస్సు ఫ్రీ బస్ మంచిగా పని మీద ఏదైనా బయటికి పోయినప్పుడు ఫ్రీగా పోయి రావడానికి ఆ. బాగా ఆ ఫ్రీ బస్ వచ్చిన కాంచే మగవాళ్ళని చంపేస్తారు సార్ ఎవరాళ్ళు ఆడవాళ్ళు ఆడోళ్ళు ఎందుకు చంపుతారు ఫ్రీ బస్ వాళ్ళు చంపుతారా ఫ్రీ బస్ వాళ్ళని ఆడవాళ్ళకి స్వేచ్ఛ చేయబట్టే మగవాళ్ళు చంపేస్తారు ఆ. అంతేనా అంతే మరి మీరు పోవట్లేదా ఫ్రీ బస్సులు ఎప్పుడు పోలేదు మేము ఉదయం 6కి వస్తాం నైట్ 10 అయితే ఇంటికి పోయేసరికి మాకు ఎక్కడ వీలుంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎవరు వాడుతున్నట్టు ఫ్రీ బస్సు మీ ఉద్దేశం పని లేనోళ్ళు పని లేనోళ్ళు ఆ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆడవాళ్ళు మొత్తం చెడిపోతారు ఫస్ట్ ఆ ఫ్రీ బస్ తీసేయాలి తీసేసి ఏదైనా ఆ రేషన్ షాప్ మీద ఏదన్నా ఉప్పు పప్పు అలాంటి నిత్యావసర వరుసలు ఇవ్వాలి ఆ ఫ్రీ బస్ దేనికి ఉపయోగం ఆడవాళ్ళు మొత్తం చెడిపోతారు ఆ ఫ్రీ బస్సు తీసేయాలి ఫస్ట్ బియ్యానికి దేనికి మొత్తం పెంచిండు ఎవరు పెంచారు రేవంత్ రెడ్డి పెంచిండు రేవంత్ రెడ్డి పెంచిండు జాబులు ఇవ్వట్లేదా జాబులు రావట్లే ఏం రావట్లే మేము తినాలి ఎట్ట బతకాలి 4 ఏళ్ళు పెన్షన్ ఇట్లే మేము ఎట్ట తినాలి ఎట్ట బతకాలి మాకు వెళ్ళట్లేదు ఎట్లుంది మార్కెట్ ఎట్లుంది కొత్తగా కట్టిస్తానడా కొత్తది ఆడ కట్టిస్తున్నాం ఇక పట్టాలు కట్టుకొని సెర చేస్తున్నాం అంత ఉడుకు పోస్తుంది చెమటలు పోస్తున్నాయి ఇలా ఏం చెప్తావు నువ్వు బిఎల్ఆర్ చెప్పాలంటే ఏం చెప్తావు రేకు స్లాబ్ పోయాలని చెప్తావు మార్కెట్ కట్టిందా చెప్తావు గట్టి చెప్పొద్దుగా అవి కూడా సీరియస్ చెప్పమ్మా ఆయన పంపిస్తా ఆయన